కొట్ట మాకు అంటే ఇవ్వరు. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీ దాస్. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి, సుధాకర్ స్వామి మాలలో ఉన్నారు. రెండు, సినిమా పనులు జరుగుతున్నాయి, అందుకని వీడియోస్ అంత అగ్రెసివ్ గా చేయలేకపోతున్నాం. ఇక వీడియోకి వస్తే ఈ రోజు ఒక లవర్స్ పైన టాస్క్ చేయడం జరిగింది. ఆ టాస్క్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది మీకు లాస్ట్ లో అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారని. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. డైరెక్ట్ గా మాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కింద మెంబర్షిప్ అని ఉంటుంది, మెంబర్షిప్ పైన క్లిక్ చేసి మెంబర్ అయ్యారనుకోండి, మంత్లీ 1-2 సార్లు మనం లైవ్ లోకి వస్తాము. అండ్ అలాగే వీడియో కాల్స్ గానీ ఫోన్ కాల్స్ గానీ వాళ్ళతో ఓన్లీ మెంబర్స్ తో మాట్లాడి వాళ్ళ సమస్యలు వినడానికి ప్లాన్ చేస్తున్నాం. అందుకని మాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కింద మెంబర్షిప్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మెంబర్ అవ్వండి. Tag your thoughts. భయ్యా ఏంది కోట్లు ఏంటిది? యాక్చువల్లీ 7,000 అయితే కోట్లు ఏమడిగినారు, ఏం చేస్తాను నిజం కదా? ఏంది? వాటర్ అడిగారు, వాటర్ తీసుకొని పోవాలి కదా. ఏంది? నువ్వు వాటర్ అడిగా, నువ్వు వాటర్ అనుకున్నావు, నేను బాడీ హీటర్ అనుకున్నాను. బాడీ హీటర్ కావాలంటే నాకు బ్రో ఏం మాట్లాడుతుండ్రు తెలియదా ఏంటి? ఏం తెలియదు. అక్కడ లేడీస్ ఉన్నారు, చూసేది లేదా? కళ్ళు కనపడలేదా? ఇక్కడ బాయ్స్ ఉన్నారు కదా, అక్కడ లేడీస్ ఉన్నారు, అట్లా కొనుక్కోవడమేనా? నువ్వు కూడా వాడుకున్నావు కదా, నువ్వు బాయ్ కదా. చెప్పు ముందు ఏం చేస్తానంటారా గాడిద? ఏం తమాషాలు వాడ, నీకు కుమాషావా ఏంటి బ్రో? అట్లా అమ్మాయిని మధ్యలో వచ్చి కొనుక్కోవడమేనా? అందుకే నేను నీ మధ్యలో అనుకున్నా. సైడ్కి వెళ్ళండి ప్లీజ్ సైడ్కి వెళ్ళండి. నువ్వు కూడా సైడ్కి ఏంటంటే మింది పోతున్నావు? నేను నీ మీద రాబోదు అయితే నాకు నీ మీద రాబోదు అయితే లేదు. సైడ్కి వెళ్ళండి, అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకుంటావు? సైడ్కి వెళ్ళండి. ఏం అర్థం చేసుకో? ఆర్డర్ అడిగారు, ఆర్డర్ తీసుకుంటాను. ఏం అర్థం? డబ్బులు ఒకటి. ఎప్పుడు మా డాడీ వద్దు అంటే లక్షలు నా జేబులో పెడతాం. అబ్బో అంతేనా? పెట్టుకొని పోండి, సైడ్కి వెళ్ళండి. నేను ఎవరికైనా పెడదామంటే పెట్టించుకోరే. తమ్ముడు 2,000 తీసుకో. కోటు 5,000. ఇది జస్ట్ తిప్పేది. లేచి వెళ్ళండి, వెళ్ళండి బ్రో. జస్ట్ తిప్పిస్తున్నా నీకు, పాప్కార్న్ ఇస్తారా నాకు? లేచి వెళ్ళండి, మర్యాద వెళ్ళండి. లైలా మజ్ను, లేచి వెళ్ళండి బ్రో ప్లీజ్. నేను చెప్పాను కదా ఈ టైంలో లేకపోతే. మా డాడీ వినిపించుకోడు, నాకు చిల్ అవుట్ అమౌంట్ ఇస్తాడు. నాకు ఈ జేబులో ఇంకా ఉంది. పెట్టుకోండి, అన్ని తీసుకొని జోబులోనే పెట్టుకోండి. లేచి రండి. అది ఏమైంది? మీరు లేకున్నారేమో హెల్ప్ చేస్తా. ఆడి వరకు నాకు లేస్తానులే, నువ్వెందుకు హెల్ప్ చేస్తావు? లేచి పదండి. అడ్డప్పుడు ఎత్తిపోతే సరిపోయినా. ఫస్ట్ లేచి పదండి. వాటర్ ఉన్నాయి కదా, వాటర్ తీసుకుంటాం. ఓకే, బాటిలే కదా, పోతే పోయింది. నువ్వు చేసే గలీజ్, ఆయన చేసే గలీజ్, నేనేం గలీజ్ చేస్తున్నాను? మేమేమని చేసుకుంటామో అది మాకు తెలుసు. మీరు లేచి పదండి. పండి లేయండి సార్. ఒక 2 minutes టైం సార్. ఏం చేస్తారు? మీతో మాట్లాడతా. పక్క పోయి మాట్లాడుతున్నా సార్. నువ్వు పక్కకి వెళ్ళి మాట్లాడతా. నాతో మాట్లాడుతున్నారు కదా, ఆమెతో ఏం పని మీకు? నా పని నేనున్నా. ఏంది నీ పని? నా పర్పస్ నేనున్నా. సైడ్ ప్లీజ్, అర్థం చేసుకోండి.
ఎందుకంటే చేస్తారు ఏం లేవు మనకు బ్రో వద్దు నీ సపోర్ట్ చేస్తున్నావా ఎప్పటి నుంచి నడుస్తాను ఇద్దరికి ఇప్పుడే స్టార్ట్ మళ్ళా ఇది తమాషా నా పేరు సుధాకర్ నేను ఒక పెద్ద ఫస్ట్ పా నువ్వు బ్రో నువ్వు పక్క జరిగితే మేడం ఇక్కడ రండి మేడం మీరు రండి రామంటే మేడం చెప్తున్నా నా పేరు సుధాకర్ మస్కూరి నేను పెద్ద నాకు ఇలాంటి కోట్లు లెక్కలు ఉన్నాయి నా ఇంట్లో ఇలాంటి కోట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్ని కోట్లన్నీ తీసుకొని మీ ఇంట్లోనే పెట్టుకొని పదండి చాలా అమౌంట్ ఉంది లిటరల్ చెప్తున్నా నాకు రియల్ ఎస్టేట్ పుణ్యమా అని మస్తు అమౌంట్ క్యారీ చేస్తుంది ఆ అమౌంట్ అన్ని తీసుకొని మీ దగ్గర నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు ఈ ఏజ్ లో నాకు ఈ సమ్మర్ కట్టలో ఏం తెలుసా నాకు ఒక పడతి సుఖం తప్ప అన్ని ఉంది రండి బ్రో ఇంత ఎవరు అంటారు రండి బ్రో రండి బ్రో ఎందుకు అంత చేస్తున్నావు వద్దండి బ్రో ఫస్ట్ వద్దండి బ్రో ఎంతకి తెగించారా ఇంత నిజాన్ని దిగుతారా ఫస్ట్ వెళ్తారా వెళ్ళరా వెళ్ళిపోయా అందరు చూస్తారు నీకు కూడా ఒకటి ఉండాలిగా మాకేం అవసరం లేదు మీ దగ్గర పెట్టుకోండి తనని నాకు ఇద్దరు పెడితే నీకు ఇస్తా అమౌంట్ ఏం తమాషా నీ ఫోన్పే నంబర్ ఎప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళండి బ్రో సరే నా డబ్బులు నాకు ఇచ్చాను వెళ్ళిపోతాను క్యారే సెట్టింగా నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను మీరు ఇచ్చేది ఏదో పాకెట్లో ఉన్నాయి పెట్టుకోండి ఆ పాకెట్లోనే పెట్టా మీరు ఇట్టి 2000 దాంట్లోనే పెట్టా ఓకే ఇది 2000 ఓకే ఇంకోటి హుండీలో ఇష్టం ఆ అమౌంట్ కావాలా హిందీలో పెద్ద గల్లలో ఇక్కడ హిందీ లేదు నాకు కనబడుతుంది నీకు కనబడట్లేదు ఎందుకంటే నువ్వు మంచి మైకంతో ఉన్నావు హే వాట్ ఇస్ దిస్ ఒక లేడీస్ ని అడిగే ప్రశ్న అది వాట్ ఇస్ దిస్ బ్రో హక్ చేసుకొని వదిలేసి బ్రో ఫస్ట్ వెళ్ళండి బ్రో ప్లీజ్ అర్థం చేసుకోండి బ్రో నాకు అట్లా నాకు అలర్జీ వస్తుంది నువ్వు ముట్టుకో నువ్వు టచ్ చేస్తే నాకు ఇష్టం ఉండదు నీకు నాన్న టచ్ చేయడం ఇష్టమేమో కానీ నాకు నేను టచ్ చేయడం ఇష్టం లేదు నువ్వు నన్ను టచ్ చేయి టచ్ అండి బాడీ డుమ్మాండు టచింగ్ ఎందుకు అట్లా లేడీస్ గులాబీ పువ్వులు అంటారు సున్నితంగా డీల్ చేయాలి అమౌంట్ తీసుకున్నావా వాట్ బ్రో ఈ అమౌంట్ నథింగ్ నాకు ఇట్లాంటి అమౌంట్ చాలా ఉంటాయి నీకు కావాలంటే ఇంకా చాలా ఇస్తా ఏది అమౌంట్ చూపించండి అమౌంట్ తీసుకున్నావా నేనేం తీసుకున్నాను మీరేం చెప్పు నిజంగా మళ్ళీ ఎందుకు అమౌంట్ నాకేం తెలుసు తనని ఎందుకు తను చూడు ఎంత స్వీతంగా ఉంటుంది నిజం చెప్పు నిజం చెప్పాల్సిన అవసరం తనకి నిజంగా చెప్పు కొట్టమాకు నువ్వు తనని కొట్టమాకు సైడ్కి నువ్వు తనని కొడితే మాత్రం బాగుండు సైడ్కి వెళ్ళండి నాకుంటే పచ్చక్ సైడ్కి వెళ్ళండి బ్రో పిచ్చి అయ్యారు అని అంటే ఇవ్వర్రా ఎందుకు రా చెప్తున్నా ఎందుకు రా సైడ్కి వెళ్ళండి పాన్ ఎనకంటే కూలిపోతున్నావు డబ్బు తీసుకుని అప్పుడు వానెనకలకు పోయినవా ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు ఎందుకంత సీరియస్ అవుతున్నావు మీ మీద కాదు బ్రో మీరు ఫస్ట్ పక్కకి వెళ్ళండి ఒక 2 minutes నువ్వు కూర్చో నేను మాట్లాడి తీసుకెళ్తా ఓకే నాకు ఒక 2 minutes టైం నేను వెళ్ళిపోతాను నీతో ఎందుకు మాట్లాడాలి నేను ఫస్ట్ తనతో మాట్లాడుకోవాలి మీరు ఫస్ట్ వెళ్ళండి తనతో మాట్లాడే స్టేజ్ నీది కాదురా తమ్ముడు అర్థం చేసుకో నేను ఎందుకు చెప్తున్నానని నువ్వు అర్థం చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునమ్మా ఏంటి 2 minutes కూర్చో చెప్పు నువ్వు నా పక్కన కూర్చో తన గోల్డ్ డిగ్గర్ ఫస్ట్ ఫస్ట్ నువ్వు కొట్టినా ఏం కాదాడా నేను లేదా ఆల్రెడీ ఈమెకు ఒక సంపర్క కట్టి ఉన్నదా ఎనీబడి నీకు దమాకులు ఖరాబ్ అయిందా ఏం చెప్తాను లేదు నీ ఫ్రెండ్ రాషా ఉండా వా నాకే కాదు ఈమె కూడా తెలుసు తెలియదు
రాజశేఖర్ ట్రై చేసింది ఫస్ట్, వన్ ట్రాప్లో నేను చేసుకుంది, నీ మీకే నా మీకు డైవర్ట్ అయింది. నాకన్నా ఇంకో తోపు అడుగులతో వాల్మీకి పోతుంది, నాకన్నా ఇంకో తోపు అడుగులతో వాల్మీకి పోతుంది. నమ్మకు నమ్మకు ఆడాళ్లలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపిస్తుంది నరకాన్ని. ఆమె పనే అది. లేదు కాదు రాదు, ఆమె వీక్నెస్. ఎవ్వరికి లేదన్నది, ఎవరితోనైనా కాదన్నది, ఎంత ఇచ్చినా వద్దన్నది. ఎవ్వరికి లేదన్నది, ఎవరితోనైనా కాదన్నది, ఎంత ఇచ్చినా వద్దన్నది. ఆమె ఇచ్చిన హుండీలో నా అమౌంట్ ఉంది. పెద్ద భాండాంగారం, పెద్ద భాండాంగారం. ఫస్ట్ అమౌంట్ తీయదు. ఫస్ట్ మనీది ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు తీసుకున్నావు? నమ్మకం లేదా నీకు? మళ్ళా వాడు తెలుసు, నమ్మకం ఎందుకుంటే తల్లి, వాడు ఆయన గట్ట తెలుసు. నాకు తెలియదు ఆయన ఎవరో. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఇచ్చిన అమౌంట్ కావాలి. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఇచ్చిన అమౌంట్ మాత్రం భద్రంగా పెట్టుకో. అంత క్లారిటీకి ఎందుకు చెప్తాను? డబ్బులు ఎక్కడి? డబ్బులు ఇక్కడ ఉన్నాయి, డబ్బులు ఇక్కడ ఉన్నాయి. ఈ గుసగుసలే ఆపు, ఈ గుసగుసలే ఆపు. నేను దానితో చూసుకున్న వల్ల కావట్లేదు. అమౌంట్ పోతుంది, అమౌంట్ పోతుంది. డబ్బులు కదా, ఇదేం డబ్బులు? నా చేపలు ఇంతకుముందు అర్థం చేసుకో, నువ్వు అర్థం చేసుకో. దాన్ని నిలిచబెట్టేసి నీకు చెప్తే అర్థం కాదు. మస్తు నమ్ముతుంది, అందరు నమ్మించారు. మూతి వల్ల కొడుతూ ఇంకోసం అని పడితే ఉంటాయి. నువ్వు ఆడామని అవుతున్నావు. నా పైసలు కదా. సమాజం ఎట్లుందో అర్థమవుతుందా తమ్ముడు? అయ్యమ్మని ఇడిసే పెడతావు, అయ్యమ్మని ఇడిసే పెడతావు. ఎగ్జామ్ ఫీజు కోసం పైసలు ఇస్తే ఇడిసే పెడతావు. పోయి గంట సేపు పార్ట్ టైం జాబ్ చేసుకొని చేసుకో. ఇట్లాంటి ఫాల్ట్ పనులు జంప్ అయిపోయి. తను అట్లాంటిది, తను అట్లాంటిది. నమ్మితేనే మోసం చేస్తారు, నమ్మితేనే మోసం చేస్తారు, వంగుతేనే ఇంకేదో చేస్తారు. రాజశేఖర్ గారు చెప్తుంటే విన్నావురా? రాశామో నీకు చెప్తుంటే విన్నావాను? వాడైంది నాకు అనుకో, కానీ నువ్వు ముఖ్యం అనుకున్న తను. భయ్యా నేను మోసపోయినా భయ్యా, ఆడు మోసపోవద్దని చెప్పేసి మమ్మల్ని కాలేజీలో పడ్డాడు. అంజనీ దాస్ రిక్వెస్ట్ చేసిండు, భయ్యా జస్ట్ నువ్వు 500 రూపాయలు పెడితే పడిపోతుంది భయ్యా అన్నాడు. అర్థమవుతుందా? పల్సర్ బైక్ ఎందుకు అమ్మినావు? నీ పల్సర్ బైక్ ఎందుకు అమ్మినావు? వాళ్ళ అయ్యే హెల్త్ బాగాలేదైనా, వాళ్ళ అయ్యే గుట్టి ఉన్నాడు. అర్థమైందా? ఆమె షాపింగ్ మాల్స్కి, ఆమె షాపింగ్స్కి, ఆమె డ్రెస్సింగ్స్కి, ఆమె హబ్బులకు, పబ్బులకు, క్లబ్లకు పల్సర్ బైక్ అమ్ముకున్నావు. రేపు ఇంకోటి వస్తుంది, ఇంకోటి అన్నీ అమ్ముకున్నావు. సంసారం ఏం కావాలి? జస్ట్ నేను నోట్లు చూపెడితే ఆమె ఫ్లాట్ అయిపోయింది. ఆడైతే సరిపోతుంది నీకు. ఆలోచన చేయాలి, ధమాకు ఉండాలి. ఏమన్నా తను నాకు లైఫ్ సెట్ అవుతుందా కాదా, లైఫ్ పార్ట్నర్ సెట్ అవుతుందా కాదా, తన లైఫ్ లాంగ్ ఉంటుందా ఉండదా, నాతో ఉంటుంది. సిన్సియర్ నువ్వు చేస్తే సరిపోదు, అవతల కూడా సిన్సియర్ చేయాలి. అప్పుడు సెన్సిటివ్ ఉంటుంది. అర్థమవుతుందా? నాకు నెలకు 10 సార్లు ఇస్తుంది, 20 సార్లు ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటే అవుతుంది. ఇప్పటికైనా ఆలోచన చేసుకో. ఆ పల్సర్ బైక్ మీ డాడీ తెచ్చిండు, కానీ నీకు చెప్పొద్దు అన్నాడు. మీ డాడీ ప్రేమతో ఇష్టంతో కొనిపించిన బండి అమ్మేస్తావు. ఎంత బుద్ధి లేదు బ్రో. 5 రూపాయలు ఇంట్రెస్ట్ గారికి మనకి ఎవరికో గుర్తుపెడతావు. మా ఇంట్లో మోసం చేసాను. సరే ఇప్పటికైనా అర్థం చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయి. డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్. ఓకే బ్రో? నాకు మాటి ఫ్యామిలీ బ్రో. ఇప్పుడు నుంచి అమ్మ వాళ్ళంటే ఏం తిరగను, ఫ్యామిలీని చూసుకుంటా ఫస్ట్. నీ ఫ్యామిలీ, నీ స్టడీస్ కంటిన్యూ. ఓకే రైట్, చిల్ అవుట్. చూసారుగా వ్యూవర్స్, ఇలాంటి గోల్డ్ డిగర్స్ చాలా మంది ప్రపంచంలో తిరుగుతున్నారు. వాళ్ళందరికీ బారిలో పడినటువంటి ఇలాంటి వాళ్ళందరికీ కనువిప్పు కలిగేలా ఇలాంటి వీడియోని చాలా మందికి షేర్ చేయండి. వీలైతే మీకు మా కష్టం నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా మాతో షేర్ చేసుకోవాలని కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా గంట కూడా పట్మని కొట్టండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నలుగురితో చేయించండి. ఆ నలుగురితో చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.